బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ అంటే ఏమిటి? మనకి కనుమలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా మనం పండుగ తర్వాత కనుమ అంటాము. అలాగే దహనమైనటువంటి మరుసటి రోజును కూడా కనుమ కింద భావన చేస్తాం. ఈ కనుమ రోజున ఏ పనులు చేయరాదు, ప్రయాణం చేయరాదు అనేటువంటిది ఒక ధర్మశాస్త్రంలో ఒక ధర్మమైనటువంటి విషయం ఉన్నది. అలాగే కనుమ పండుగ రోజున మనం ముఖ్యంగా మనం ప్రయాణం చేసేటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నాం. పూర్వకాలంలో రైతులు వాహనం కింద ఎడ్లు అలాగే గుర్రాలను, రాజులకైతే గుర్రాలను, ఏనుగులను ఇలాగా రకరకాలైనటువంటి వాటిని ప్రయాణ సాధనాల కింద ఉపయోగించుకునేటువంటి వారు. ఒక్కొక్క ప్రాంతంలో వారు ఒక్కొక్క దాన్ని. అదే మంచు ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి జంతువుల్ని వాడుకునేవారు. అలాగే ఎడారి ప్రదేశంలో ఉండేవారు ఒంటెలను వాడేవారు. కాబట్టి వీటినన్నిటినీ కూడా ఆ కనుమ పండుగ రోజున పూజించాలి అని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఎందుకు పూజించాలి అంటే వీటికి ఆ రోజున ప్రాధాన్యతగా మన శాస్త్రాలన్నీ కూడా తెలియచేయటం జరిగింది. కనుమ పండుగ రోజున చక్కగా మీ ఇంట్లో ఉన్న పశువులన్నిటికీ శుభ్రంగా స్నానం చేయించటము. చూడండి, మనిషి జీవన విధానాన్ని వేదాలు ఎంత గొప్పగా చెప్పబడ్డాయంటే, మనిషి ఎంతసేపు నీ స్వార్థమే కాదు, నీతో ఉండేటువంటి పక్క జీవుల్ని కూడా ప్రేమించు, గౌరవించు, పూజించు. అవి కూడా ప్రాణం ఉన్నాయి, వాటికి కూడా సంతోషం అనేది ఉంటుంది, వాటికి కూడా కొద్దిగా ఆనందాన్ని కలిగించు అని చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో అది భారతీయ సనాతనమైనటువంటి ధర్మశాస్త్రం. కాబట్టి అందువలన ఈ కనుమ పండుగ రోజున చక్కగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రైతులైతే కనుక ఆ దున్నపోతులను, ఎడ్లని అన్నిటిని శుభ్రంగా స్నానం చేయించి పొద్దున్నే వాటి కాళ్ళకంతా కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా అలంకారం చేసి, వస్త్రం అంతా వేసి అలంకారం చేసి, కొన్ని ఊళ్ళల్లోన కాస్త బాగా ధనవంతులైనటువంటి రైతులు కానీ రాజులు కానీ ఆ ఎడ్లకి కొమ్ములకి వెండివి కానీ బంగారపు కానీ కిరీటాలు తొడిగేవారు. మెడలో ఆభరణాలు కూడా వేసేవారు. చక్కగా ముఖాన పచ్చని పసుపు రాసి బొట్టు పెట్టి దానికి ఒక శిలా పలకంలాగా దానికి అంత కుచ్చులతో టోపీలాగా అంతా తయారు చేసి మంచిగా దానికి ఆనందంగా కలిగించి మంచిగా మేత మేపి దాన్ని పడుకోబెట్టేవారు. పని చేయించేవారు కాదు. అది గొప్ప విశేషం. అప్పుడట ఆ జంతువు ఆనందపడి, నీవు రేపొద్దున ఏదైనా పంటలో ఒక దెబ్బ వేసిన ఆ జంతువుని, అంటే పొలం దున్నేటప్పుడు మనకి ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దానికి తెలియదు, లేకపోతే మనకు తెలియదు, అది ముందరకు వెళ్ళటలేదు, మనం కూడా ఆవేశంతో దెబ్బ వేయవచ్చు. అలా మనకు తెలియకుండా దెబ్బ వేసినా కూడా పోనీలే, వాడికి తెలియదు, నాగలి దగ్గర రాయి తగులుకుంది అని తెలియటం లేదు, లేదా ఎదురుగుండా పాము కనిపించిందని నేను ఆగిపోయానని వెనకాతలు ఉన్న రైతుకు కనిపించలేదు, అందుకు నన్ను కొట్టాడు కదా అనుకుంటుంది తప్ప మన మీద ద్వేషం పెట్టుకోదుట. అందుకని జంతువుల్ని పూజించాలని మన భారతీయ ధర్మశాస్త్రం చెప్తున్నది. మీరు బాగా గమనించండి, యజమానిని కాపాడేటువంటి జంతువులు ప్రపంచం నిండా ఉన్నాయి. ఆవుల యొక్క కోష్టము అంటే గోవుల యొక్క కోష్టంలో కనుక యజమాని వెళ్ళి పడుకుంటే మంచం వేసుకుని, మీకు పుణ్యం వస్తుందో రాదో అది పక్కన పెడదాం, కాసేపు పుణ్యం ఎందుకు రాకుండా ఉంటుంది, వస్తుంది తప్పకుండా, అది పక్కన పెడదాం. కానిటండి ఆవు ఆ యజమాని శిరస్సు దగ్గరికి వచ్చి మెదడు లోపల నుంచి వచ్చే చెమట వాసనని దాని ముక్కు ద్వారా పిలిచి ఏ రోగం ఉన్నదో నా యజమానికి చెప్పగలిగే గొప్ప లక్షణం ఆవుకున్నది. చూడండి, ఏ టెక్నాలజీ ఉంది చెప్పండి దాని దగ్గర. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మిషన్లు తయారు చేస్తున్నారు రోగాలు. ఇదివరకు ఇలా నాడి పట్టుకుంటే డాక్టర్లు చెప్పగలిగేవాళ్ళు. పెద్ద స్కానింగ్ మిషన్లు వచ్చినా కూడా రోగాన్ని చెప్పలేకపోతున్నారు. ఆ మిషన్ని కోట్ల పెట్టుకుంటున్నారు, కోట్ల పెట్టి ఖర్చు పెడుతున్నారంటే నేను వైద్యులను విమర్శించట్లా. మిషన్ మీద కొంచెమే ఆధారపడాలి, మన బుర్ర నిండా మనం ఆధారపడాలి. మన బుర్రలో భగవంతుడు అనేక రకాలైనటువంటి టెక్నాలజీ. మిషన్ ఎవరు కనిపెట్టారండి? మనిషే కదా. అంటే మనిషి బుర్ర ఎంత గొప్పదో ఆలోచన చేయండి. భగవంతుడు నీకు ఇంత గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి ఈ శిరస్సుని, అందుకనే ఇది శరీరంలో పై భాగంలో ఉంటుంది. అగ్రతో శివరూపాయ, అందుకనే
శిరస్సును చూసి మనం నమస్కారం చేస్తాం, కాళ్ళను చూసి దండం పెడతాం మొట్టమొదటిగా. కాబట్టి అలాంటి శక్తి గోవులకు కూడా ఉన్నది. శిరస్సులోంచి వచ్చే చెమట వాసనని, ఆ ఇంటి యజమాని యొక్క వాసనని, చెమట వాసన బట్టి వీడికి ఈ జబ్బు వస్తుంది అని చెప్పిటండి మరుసటి రోజు నుంచి అది పాలు ఆ రోగం తగ్గిపోవాలని అనుకుంటూ పాలిస్తుందిటండి. నా భారతీయ గోమాత ఎంత గొప్పదో ఆలోచన చేయండి. కాబట్టి అలాంటి శక్తి కలిగినవి జీవులు, పాము నుంచి రక్షించేటువంటివి. కోళ్ళు పాములను పట్టుకుంటాయి, తొందరగా పోరాడతాయి, కుక్కలు పోరాడతాయి. అందుకని ఆ కనుమ పండుగ రోజున ప్రతి ఇంటి యజమాని ఏ జంతువులను అయితే పోషిస్తున్నాడో ఆ జంతువులన్నిటికీ కూడా మంచిగా ఆహారం పెట్టి, ఇష్టమైన ఆహారం పెట్టి, చక్కగా వాటిని మంచిగా స్నానం చేయించి పూజించాలి అని ధర్మశాస్త్రం. తద్వారా నీ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. చూడండి, మన భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అలాగే మరి ఇప్పుడు ఏమండి మా ఇంట్లో జంతువులు లేవు, ఇది చెప్పంగానే ముందర మనకంటే మా ఇంట్లో లేవుగా మేము చేయక్కర్లేదు. అదే పొరపాటు. జంతువుకే కాదు మనసు ఉండేది, మీరు నడిపే వాహనానికి కూడా మనసు ఉంటుంది. ఎలా మనసు ఉంటుంది వాహనానికి నడిపేది? మీరు కారు ఉంటే కారుకు పూజ చేయాలి. ఆ రోజు కారును బయటకు ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. స్కూటర్ ఉన్నా, బస్సు ఉన్నా, లారీ ఉన్నా వాటన్నిటిని తిప్పకూడదు. ఆ రోజంతా చక్కగా అలంకారం చేసి మంచిగా శుభ్రంగా కడిగేసేసి అలంకారం చేసి దండ వేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి దానికి ఉన్న దిష్టి అంతా పోవాలని మనమే తలంచి ఆ వాహనానికి చక్కగా అట్లా ఊరికినే ఆ దేవాలయం దాకా ఒక రౌండ్, అంటే అది రోజు అనుకుంటేట మేము తిరగకపోతే ఎట్లాగా, పండగ రోజున మేము కూడా బయటికి వెళ్ళి తిరిగి రావాలి కదా అనేటువంటి భావన వాటికి కూడా. అందుకని వీలైతే దేవాలయం వరకే వెళ్ళిరండి, వీలు కాకపోతే ఇంట్లోనే ఉంచండి తప్ప ఇంకెక్కడికి తీసుకువెళ్ళకూడదు. అప్పుడు ఆ వాహనం కూడా శక్తివంతంగా ఉంటుంది. అదేంటండి లారీ మెకానికల్, దానికి మనసు ఎట్లా ఉంటుంది, అది శక్తి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మీరు ఆ వాహనం నడపాలనేటువంటి సమయంలో మీ బుద్ధి సద్బుద్ధిగా ఉండాలి అని చెప్పి వాహన పూజ. లేకపోతే వక్ర బుద్ధి ఉందనుకోండి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే ఎవరో కనిపించారు, అందమైన వాళ్ళు కనిపించారు, ఈలోగా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రమాదం నీకు జరగకూడదు అని చెప్పి ఈ వాహనం తలుస్తుంది. యద్భావం తద్భావం. ఇందాకే చెప్పాను, నీవు ఏ విధంగా భావన చేస్తావో ఆ విధమైన భావన నీలోకి ప్రవేశిస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు మందు బిళ్ళ ఇచ్చారు. పని చేస్తుందని విశ్వాసం ఉందా లేదా? అయ్యో పని చేస్తుందో లేదో, పని చేస్తుందో లేదో, పని చేస్తుందో లేదో అనుకుంటే జీవితంలో నీకు ఏది పని చేయదు. విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, అన్నిటికంటే మించి భక్తి భావన ఉండాలి. తొక్కే రాయి మొక్కే రాయిగా అవుతోంది. ఒకప్పుడు శిల్పి చెక్కేటప్పుడు ఆ రాయి మీద ఇలా కూర్చుని రెండు కాళ్ళ మధ్యన పెట్టి చెక్కుతున్నాడు ఇట్లా విగ్రహాన్ని. అప్పుడు ఆ శిల్పి తొక్కాడు. ఆ తొక్కిన దోషాన్ని వేద పద్ధతిగా, ఆగమ శాస్త్రంగా, మంత్రపూర్వకంగా తొక్కిన దోషాన్ని తీసేసి ఒక్కసారి విగ్రహంగా ఇలా నుంచోబెట్టినప్పుడు వెంటనే నీ రెండు చేతులు ఇలా నమస్కరింపబడే అందుకనే తొక్కే రాయి మొక్కే రాయిగా అవుతోంది. ఆ మొక్కే రాయి నీకు నీ కోరికని ఫలించింది అని చెప్పి నువ్వు అమ్మవారికి ఓ బంగారపు కిరీటం, ఓ వెండి చేతిలో ఇస్తున్నావు అంటే మరి ఎక్కడో గర్భాలయం లోపల నువ్వు ముట్టుకోలేని చోట భగవంతుడు ఉండి కూడా నీకు అనుగ్రహిస్తున్నాడే. నీ పక్కన తిరిగేటువంటి వాహనం, నీతో పాటు తిరిగే వాహనం, దానిలో నువ్వు కూర్చుని ప్రయాణించే వాహనం నీ మంచి కోరదా? కాబట్టి వేదం ఏమి చెప్పింది అంటే ఆ ఒక్కరోజు దానికి గ్రీజ్ అంతా పట్టించాలి, క్లీన్ చెయ్యాలి, అన్నీ చేసి శుభ్రంగా ఉందో లేదో అని ఆ ఒక్కరోజు దానికి రెస్ట్ ఇస్తే, ఆ రెస్ట్ అంటే ఏంటనుకున్నారు? మనం దానికి ఉపవాసం చేస్తున్నాము. ఏకాదశికి మనం ఉపవాసం ఉంటాం. అంటే ఉపవాసం అంటే ఏంటి? పొట్టని ఖాళీగా ఉంచండి, 24 గంటలు అన్నీ దాని లోపల పడేయమాకండి. తిరిగి తిరిగి దానికి తిరగలేక మిషన్ అరిగిపోయి చివరికి మందులు మింగాల్సి వస్తుంది. వారానికి ఒకసారి ఉపవాసం. మనం ఉపవాసం పేరు చెప్పి ఓ 25 ఇడ్లీ తింటున్నాం, ఉపవాసం పేరు చెప్పి ఓ 25 చపాతీ తింటున్నాం. 25 అంటే 10 అసలు చెప్తున్నా నేను. అన్నం మానేసాం, ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అది కాదు ఉపవాసం అంటే. చక్కగా కొద్దిపాటి తేలికపాటి ఆహారం, పాలు కానీ, ఇప్పుడు మందు బిళ్ళలు వేసుకోవాల్సిన వాళ్ళు ఏదో ఇంత స్వల్పంగా అన్నానికి భిన్నమైనది తీసుకోమని శాస్త్రం చెప్తున్నది. అలా తీసుకోవటం మూలకంగా మనకి శరీరానికి
విశ్రాంతి కలిగి మరుసటి రోజున ఆ మిషనరీ అంతా బలపడుతుందిటండి. అలాగే ఈ వాహనాలకు కూడా మనం ఒక రోజున ఉపవాసం ఉంచితే దానికి మంచి రెస్ట్ దొరికి రెండో రోజు ఇలా స్టార్ట్ అనగానే మంచి స్పీడ్గా వాహనం తయారవుతుంది నీకు ప్రయాణ సౌకర్యార్థం. కాబట్టి కనుమ పండుగ రోజున మీ వాహనాలని పూజ చేసుకోండి. మీరే మీకు వచ్చిన మంత్రంతోనే, గుడికి వెళ్ళకపోయినా పర్వాలా, మీకు వచ్చిన మంత్రంతోనే మీరు చక్కగా రాముడినో, అమ్మవారినో, ఆంజనేయ స్వామినో, విష్ణుమూర్తినో, గోవిందుడినో, శివుడినో, వినాయకుడినో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో, ఏ దేవత అంటే మీకు ఇష్టం ఉంటుందో ఆ దేవత స్మరణం చేసుకుంటూ దానికి డెకరేషన్ చేసి మంచిగా హారతి ఇచ్చి దాన్ని రెస్ట్గా ఓ పక్కన కూర్చోబెట్టండి ఆ వాహనాన్ని. ఆ వాహనం మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ జంతువులు మిమ్మల్ని రక్షిస్తాయి అనేదే కనుమ పండుగలో ఉన్న అంతరార్థం. అందుకని కనుమ రోజున కాకైనా ప్రయాణం చెయ్యదు. కాబట్టి అంత గొప్ప శాస్త్రం మన భారతీయ శాస్త్రం. కాబట్టి కనుమ పండుగ రోజున మీ ఇంట్లో ఉండేటువంటి వాహనాలని, మీ ఇంట్లో ఉండేటువంటి పవిత్రమైనటువంటి మిమ్మల్ని కాపాడి మమ్మల్ని కాపాడేటువంటి, ప్రపంచాన్ని కాపాడేటువంటి గోమాతల్ని, ఎద్దుల్ని, ఎడ్లని అన్నిటిని కూడా మనం పూజించి వాటి ఆశీర్వచనాన్ని పొంది శుభప్రదమైన జీవితాన్ని పొందుదాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.